రెండు ఫ్రెంచ్ విప్లవం నుంచి లేదా జాన్ డియో రాసిన డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ నుంచి మన బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నో విషయాలను అక్కడి నుంచి సేకరించి మన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఈ రాజ్యాంగం అర్థం కావాలంటే నువ్వు జాన్ డియో రాసిన డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ ఫ్రెంచ్ విప్లవాన్ని చదివితే రాజ్యాంగం అర్థమవుతుంది. రాజ్యాంగం అర్థమైతే నీకు ప్రజాస్వామ్యం అర్థమవుతుంది. ప్రజాస్వామ్యం అర్థమైనప్పుడే నీకు ప్రజల హక్కులు, ప్రాథమిక హక్కులు అర్థమవుతాయి. అయ్యా చంద్రబాబు నాయుడు, నీవు ఒక మనిషి యొక్క ఆలోచనను నియంత్రించాలనుకోవటం నీ క్రూరత్వానికి అది పరాకాష్ఠగా భావించవచ్చు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో నిన్ను ఎవరు కూడా సోషల్ మీడియాలో విమర్శించరాదు, పత్రికా ముఖంగా విమర్శించరాదు, లేదా టీవీలలో డిబేట్ల రూపంలో నిన్ను విమర్శించరాదు. ఏమాత్రం అది కూడా సద్విమర్శ, ఆ విమర్శను కూడా తట్టుకోలేక ఈరోజు కేసులను కట్టి జైళ్లకు పంపిస్తున్నావు. ఇది నీ డెమోక్రసీ. అయ్యా చంద్రబాబు నాయుడు, నువ్వు ఎలక్షన్ల కంటే ముందు ఏం చెప్తివి? సంపదను సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, ప్రజలకు పంచుతా అంటివి. ఇప్పుడు ప్రజలకు పంచేది పక్కన పెట్టి ప్రజలను ముంచుతున్నావు. నీ కుమారుడు లోకేశను పెంచుతున్నావు. దీన్ని గుర్తుపెట్టుకోవాలా? నువ్వు రాయలసీమ జిల్లాల్లో మీరు ఎర్ర బస్సును ఎక్కి డొక్కు ట్రైన్లలో తిరుగుతున్నారు. బుల్లెట్ ట్రైన్లు చేస్తా 350 కిలోమీటర్ల స్పీడు 3 గంటల్లో ఈ దేశంలో మీరు ఎక్కడైనా తిరగొచ్చు అనే మాటను మాట్లాడి నువ్వు ఫ్లైట్లలో తిరుగుతుండవు. ప్రజలు మాత్రం మోకాళ్ళ లోతు గుంతల్లో తిరుగుతున్నారు. ఇది నీ ప్రజాస్వామ్యమా చంద్రబాబు నాయుడు? మొన్న కర్నూల్లో చీప్ లిక్కర్ తాగి, బెల్ట్ షాపులో మద్యాన్ని తాగి ఆ పిల్లవాడు మోటార్ సైకిల్ను ర్యాష్గా డ్రైవ్ చేసి చనిపోతే ఆ చనిపోయిన దాన్ని పత్రికాముఖంగానో లేదా సోషల్ మీడియా పరంగానో మాట్లాడితే దాని మీద కేసులు కడతారు. ఏమ్మా ఏడుస్తున్నావు, మొగుడు ఏమైనా కొట్టినాడని అడిగితే మొగుడు కొట్టినందుకు కాదు, తోటి కోడలు నవ్వినందుకు ఏడుస్తున్నాను అన్నట్లుంది నీ బాపతు. ప్రజలు చచ్చినందుకు కాదు, ప్రజలు చచ్చినందుకు నువ్వు బాధపడాలి. దానికోసం ఏమాత్రం బాధపడకుండా నీ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు దుర్మార్గంగా 20-25 మంది మీద కేసులు కట్టి సతాయించి రాసి రంపాన పెడతా ఉన్నావు. సాక్షి పేపర్ల మీద కేసులు కడతావు, సాక్షి ఎలక్ట్రానిక్ మీడియా మీద కేసులు కడతావు, ఇతర విమర్శించిన వాళ్ళ మీద కూడా నువ్వు కేసులు కడతా పోతున్నావు. మొన్న ఒక భాస్కర్ రెడ్డి అనే పిల్లవాడు లండన్లో ఉండే తను పెనమలూరు నియోజకవర్గానికి చెందిన వ్యక్తి ఎప్పుడో 10 సంవత్సరాల కింద సోషల్ మీడియాలో పోస్ట్ చేసినారని, అతని తండ్రి చనిపోతే తండ్రి రిచువల్స్కు ఆయన వస్తే దాన్ని పక్కన పెట్టి అతన్ని అత్యంత దుర్మార్గంగా అరెస్ట్ చేసి కొట్టి హింస పెట్టి వాళ్ళను ఆ పిల్లవాడిని జైలుకు పంపించడం జరిగింది. నేను పోలీసు వాళ్ళకు ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు తుపాకీ భుజం మాత్రం మీది. మీ భుజం మీద తుపాకీని పెట్టి ఆయన ఎవరిని కాల్చాలనో వాళ్ళని కాలుస్తున్నాడు. దయచేసి మీ భుజాన్ని ఆయన తుపాకీకి ఆసరాగా ఇవ్వకండి. దయచేసి ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు బలి పశువులు కాకండి. ఆయన తుపాకీకి మీ భుజాన్ని ఇవ్వకండి అని ఈ సందర్భంగా పోలీస్ వ్యవస్థను కోరుతున్నాను. ఈ మధ్యలో విశాఖపట్నంలో ఒక కొండారెడ్డి అనే పిల్లవాడిని, వాని స్నేహితులను ముగ్గురిని ఎప్పుడు అరెస్ట్ చేసినారు? ఎప్పుడు అరెస్టును ఎప్పుడు మీరు కస్టడీలోకి తీసుకున్నారు? ఎప్పుడు అదుపులోకి తీసుకున్నారు? ఎప్పుడు మీరు అరెస్టును చూపించినారు? ఎప్పుడు రిమాండ్కు పంపినారు? ఇదంతా కూడా చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉంది. దాన్ని అంతా కూడా మా గుడివాట అమర్నాథ్ గారు చాలా స్పష్టంగా వీడియోల రూపంలో
ప్రజానీకానికి చూపించడం కూడా జరిగింది. అదే కాకుండా ఈ చంద్రబాబు నాయుడు బ్రహ్మంగారు అవతారం కూడా ఆయన ఎత్తి కాలజ్ఞానం చెప్పినట్లు ఆయన ఎక్స్లో పోస్ట్ చేస్తారు. ఆయన ఎప్పుడు అరెస్టు జరుగుతుంది, ఎప్పుడు రిమాండ్ పోతున్నాడు అనేది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎక్స్లో పోస్టు చేయడం అనేది చాలా దుర్మార్గం. అదే కాకుండా ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా పోలీస్ వ్యవస్థ సక్రమంగా శాంతిని కానీ భద్రతలను కానీ కాపాడతలేదు కొంతమంది పోలీసులు. వారికి దయచేసి నా విజ్ఞప్తి, మీరు చంద్రబాబు నాయుడి చేతిలో ఆయుధం కాకండి, మీకు మీరు సంఖ్యలను వేసుకోకండి అని నేను తెలియజేస్తున్నాను. చాలా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఆయన ఆలోచనను మీరు అమలు చేసే విధంగా మీరు నడుచుకోవద్దు. పోలీస్ వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఒక సుదీర్ఘమైన చరిత్ర కలిగిన వ్యవస్థ. నక్సలిజాన్ని కానీ, ఫ్యాక్సనిజాన్ని కానీ, రౌడీజాన్ని కానీ కూకటి వేళ్లతో నిర్మూలించిన వ్యవస్థ. ఒకప్పుడు యావత్ భారతదేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ అంటే ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న వ్యవస్థ ఈరోజు నిర్వీర్యమై ఆయన చంద్రబాబు నాయుడు చేతుల్లో బందీ అయి ఉంది ఈ పోలీస్ వ్యవస్థ. దయచేసి పోలీస్ ఆఫీసర్లందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఆలోచించి మీరు ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ పెనమలూరులో భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి తండ్రి చనిపోతే ఆ తండ్రి చనిపోయిన దినకర్మలను కానీ ఆయన పూడ్చుకోవడం కానీ దాటినన్నిటి కూడా పక్కన పెట్టి ఎంతో అప్రజాస్వామికంగా ఎంతో అమానవీయంగా ప్రవర్తించిన ఘటనపై ప్రత్యక్షంగా అన్ని విషయాలు తెలిసిన ఆ నియోజకవర్గానికి సంబంధించిన చక్రవర్తి ఇప్పుడు ఆ భాస్కర్